హిట్ లిస్ట్ అనే టైటిల్తో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే నచ్చింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఒక కిల్లర్ హీరో ఫ్యామిలీని కిడ్నాప్ చేసి హీరో చేత కొన్ని పనులు చేయించుకోవాలనుకుంటాడు. ఎందుకు అలా చేశాడు, ఎలాంటి పనులు చేయించుకున్నాడు అనేది సినిమా. ఇలాంటి లైన్స్తో అయితే ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయి. ఇంక సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ 15 నిమిషాలు వచ్చే సీన్స్ స్లోగా ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఇంక సినిమాలో ఎప్పుడైతే హీరో ఫ్యామిలీ కిడ్నాప్ అవుతుందో అక్కడి నుంచి సినిమా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. హీరో అతని ఫ్యామిలీని కాపాడుకోగలడా, విలన్ చెప్పిన పనులు చేయగలుగుతాడా అని సస్పెన్స్ ని, ఇంట్రెస్ట్ ని ప్రతి సీన్ లోనూ క్రియేట్ చేశారు. అలాగే సినిమాలో ఇంటర్వెల్ లోనూ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ బ్లాక్స్ అయితే ఎక్సలెంట్ గా అనిపించాయి. ఇంక సినిమాలో అనవసరం అనిపించేలాగా ఏ ట్రాక్ ని పెట్టకుండా సీరియస్ గా కథను చెప్పడం కూడా బాగా అనిపించింది. ఇక సినిమా క్లైమాక్స్ లో రివీల్ అయ్యే కొన్ని విషయాలు బాగున్నాయి. అలాగే అక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ అయితే ఎక్సలెంట్ గా అనిపించింది. ఇంక సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి తగ్గట్టుగా బాగుంది. అలాగే మెయిన్ లీడ్ గా చేసిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఫైనల్ గా ఈ సినిమా అయితే ఒకే ఫ్లోలో సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తూ ఇంట్రెస్టింగ్ గా ముందుకెళ్తుంది. అలాగే సినిమాలో రివీల్ ట్విస్ట్లు కూడా బాగుంటాయి. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 3/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.